ఎవరు ఎదుటివారి నాశనం కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. నిజాయితీగా ఉండు, కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు, కానీ అవతలి వాళ్ళ మాట అంటే మాత్రం పడకు. నీకు విలువలేని చోట ఎప్పుడూ నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, కొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. ఈ సృష్టిలో అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు కాదంటారా? తోటమాలి రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితం ఇస్తుంది. అర్థమైందనుకుంటా. నువ్వు బాగుపడాలని కోరుకునేవారి కంటే నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడేవారు ఎక్కువ. గుర్తించుకోండి. ఒక విషయంలో చూడాల్సింది వారు సాధించిన స్థానం కాదు, ఆ స్థానం సాధించడానికి వారు అధిగమించిన అడ్డంకులు చూడాలి. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నువ్వు ఎంత చెప్పినా వ్యర్థమే. చేసుకోగలిగే సత్తా నీలో ఉన్నప్పటికీ చెయ్యలేనేమనే భయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అర్థమైందనుకుంటా. పచ్చగా ఉన్న చెట్టు కిందనే అందరూ కూర్చుంటారు, ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కూర్చోరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అది లేకపోతే ఎవరూ దగ్గరకు కూడా రారు. గుర్తించుకోండి.